మరోసారి సంచలనంగా మారిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి దేశాధినేతలే కారణమా? అందుకు బాధ్యత వహిస్తూ మోడీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలా? సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోందా? అసలు ఏముందా ట్వీట్ లో? మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. దేశంలో ఏ అంశం జరిగినా తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటారు. గతంలో సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను బీజేపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోదీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే కాశ్మీర్ లోయలో జరుగుతున్న వరుస హత్యలపై స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీంతో పాటు అమిత్ షాకు క్రీడా శాఖ అయితే బాగుంటుందంటూ సెటైర్లు కూడా వేశారు. అప్పట్లో జరిగిన ఓ T20 టోర్నీపై కూడా సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఆ మ్యాచ్ లో రిగ్గింగ్ జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆ విషయంలో కోర్టులో అప్పీల్ వేయాలనుకుంటున్నా అంటూ స్పందించారు కూడా. అయితే తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో 240 మందికి పైగా మరణించి 40 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 1950లో రైలు పట్టాలు తప్పినప్పుడు అందుకు బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, అదే నైతికతతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. తద్వారా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షమైన విచారణ జరుగుతుందన్నారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సొంత పార్టీ నేతలపైనే సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా కామెంట్ చేయడం పార్టీ శ్రేణులు సహించలేకపోతున్నారు. విమాన ప్రమాదంలో దాదాపు 240 మంది చనిపోవడంతో పాటు 40 మంది వరకు తీవ్రంగా గాయపడితే కొంచెం కూడా సామాజిక స్పృహ లేకపోగా సోషల్ మీడియాలో ప్రాపర్టీ కోసం రాజకీయంగా దుమారం రేపే వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ చురకలంటిస్తున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు లభ్యమవక బాధిత కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు ఆకాశాన్నంటుతుంటే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. కొంచెమైనా మానవత్వం అంటూ ఉంటే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని హితవు పలుకుతున్నారు. మరి ఈ వ్యవహారంపై మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి.